న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. గోదావరి జిల్లాలో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సాంప్రదాయమే. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా మరో స్థాయికి తీసుకెళ్లారు. పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన రాయపిరెడ్డి రాజా మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 150 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గోదావరి జిల్లాలో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సాంప్రదాయమే. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా మరో స్థాయికి తీసుకెళ్లారు. పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన రాయపిరెడ్డి రాజా మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 150 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మామూలుగా గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు కోనసీమ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన రాయపిరెడ్డి రాజా దంపతులు ఇంటి అల్లుడికి ఊహించని అదిరే రేంజ్లో ట్రీట్ ఇచ్చారు. అల్లుడు శ్రీకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు కావడంతో వారి లెవెల్కు ఏమాత్రం తగ్గకుండా పండుగ విందు ఏర్పాటు చేశారు. ఏకంగా 150 రకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించి సర్ప్రైజ్ చేశారు. రాయపిరెడ్డి రాజా దంపతుల కుమార్తె నిహారికను హైదరాబాద్ వాసి శ్రీకర్కి ఇచ్చి గత ఏడాది వివాహం జరిపించారు. పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లా వారికి మనం ఏమాత్రం తీసిపోము అనే రీతిలో 150 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. మొదటి సంవత్సరం మన కోనసీమ సంప్రదాయం ప్రకారంగా మా ఇంటికి వచ్చే మొదటి సంవత్సరం తీసుకొచ్చాము మా పాప అల్లుడిని. అలాగే మనకి కోడి పందాలు ఎట్లా సంస్కృతి అట్లాగే అందరికీ ఇన్ని 150 రకాలతో విందు ఏర్పాటు చేశాము. చేసి మన కోనసీమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే కొంతమంది అనుకుంటారు ఈ పండుగకి వేరే అనుకుంటారు, కానీ ఈ చుట్టాలు వీళ్ళందరితో కూడా ఇది కూడా ఒక సాంప్రదాయంగా ఎప్పుడు దాన్ని గౌరవిస్తూ దాన్ని కాపాడుతూ వస్తున్నాం. మాకు ఈ సంవత్సరం కొత్తలు రావడంతో మాకు ఈరోజు సంతోషంగా ఉంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మా అమ్మాయికి మ్యారేజ్ అయిన వల్ల మా ఇంటికి కొత్తల్లుడు వచ్చారు, కోనసీమకి తీసుకొని వచ్చారు. అతనికి పొద్దున్న నుంచి ఇంకా వంట చేసి 150 రకాల విందు భోజనం పెట్టాను. పల్లెటూరి సాంప్రదాయం ప్రకారం ఆ విందు భోజనం పెట్టాము. సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మా అల్లుడు మా ఇంటికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ఎత్తున కోడి పందాలు, గుంటాటలు, పేకాటలు నిర్వహించారు. పోలవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ఎత్తున కోడి పందాలు, గుంటాటలు, పేకాటలు నిర్వహించారు. పోలవరం మండలం మురిమళ్ళ గ్రామంలో క్రికెట్ స్టేడియం తరహాలో కోడి పందాలు స్టేడియం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. ఈ కోడి పందాలు చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు వచ్చారు. ఇదిలా ఉండగా మీడియాను అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. సాంప్రదాయబద్ధంగా ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా ఎంజాయ్ చేస్తాం కుటుంబ సభ్యులతోటి. ఎంచక్క ఈ ప్రాంతంలో పండే పంటలు అన్నీ మాకు ఇంటికి రావడం, దానికి సంబంధించిన అన్నీ కూడా పూర్తిగా కార్యక్రమాలు ముగిసిపోయి మా ఇంటి మంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం. అలాగే కోనసీమ ప్రాంతంలో మా ఇంటికి మా బంధువులు వేరే గ్రామాల నుంచి ఎవరు వచ్చినా సరే, అలాగే హైదరాబాద్ ప్రాంతంగా, బెంగళూరు ప్రాంతంగా, కర్ణాటక ప్రాంతంగా అనేక ప్రాంతాల నుంచి మా బంధువులు మా ఇళ్ళకి వస్తూ ఉంటారు. మా ఇళ్ళకి వచ్చి మా సాంప్రదాయాలను చూస్తూ ఉంటారు. ఈ భోగి 3 రోజులు కూడా చాలా అత్యంత వైభవంగా చక్కగా జరుగుతాయని మీకు తెలియజేస్తున్నాం. మాది వరంగల్ నుంచి వచ్చినామండి. మేము కోనసీమ కోడి పందాల గురించి మేము చోటకి వరంగల్ డిస్టిక్ నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. దీంట్లో కోడి పందాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు ఉత్సాహంగా ఎంజాయ్మెంట్ కొరకు మేము రావడం జరుగుతుంది. కోనసీమ జిల్లా అదేవిధంగా ఈ కోనసీమ జిల్లాలో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నేను రావడం జరుగుతుంది. కొబ్బరి చెట్లు, రొయ్యల చెరువులు, ఈ ఆహ్లాదకరంగా మా ఫ్రెండ్స్తో మంచి ఎంజాయ్మెంట్ కోరడం జరుగుతుంది. పక్క పంట ఉన్న యానం కానీ భీమవరం నుంచి ఇవన్నీ మేము టచ్ చేసుకుంటూ వస్తుంటాం ఎప్పటికీ ప్రతి ఏటా. అలాగే ఈసారి గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక మెరుగ్గా, ఒక ఉత్సాహంగా బాగా జరుగుతుంది. ఇక్కడ మనుషులు ప్రేమలో విషయంలో ఫస్ట్ మన కోనసీమ తర్వాతనే ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రబల ప్రపంచనం. అంబరానంటిన సంక్రాంతి వేడుకలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రబల ప్రపంచనం. అంబరానంటిన సంక్రాంతి వేడుకలు. బాణసంచా వెలుగుల్లో దేవతల వైభవం.
కొత్తపేట ప్రబల పండుగ కొత్తపేటలో వైభవంగా ప్రబల ఉత్సవం. లక్షలాదిగా తరలివచ్చిన జనం. ఆకాశం నిండా రంగుల కాంతులు. కొత్తపేటలో ప్రబల ఉత్సవ ప్రభంజనం. సంప్రదాయం సంస్కృతుల సమ్మేళనం. కొత్తపేటలో సంక్రాంతి ఉత్సవం కోలాహలంగా. కొత్త రామాలయం ప్రబల ఊరేగింపు. కొత్తపేట మండలం కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రబల ఉత్సవం మకర సంక్రాంతి సందర్భంగా గురువారం కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో కొత్తపేట గ్రామం జనసంద్రంగా మారింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కాశ్మీర్ను తలపిస్తున్న మంచు. శుక్రవారం ఉదయం వాతావరణంలో మార్పుల దృష్ట్యా మంచు విపరీతంగా కురిసింది. కాశ్మీర్ అందాలను తలపించే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కాశ్మీర్ను తలపిస్తున్న మంచు. శుక్రవారం ఉదయం వాతావరణంలో మార్పుల దృష్ట్యా మంచు విపరీతంగా కురిసింది. కాశ్మీర్ అందాలను తలపించే విధంగా ఉండడంతో చూపురులను ఆశ్చర్యపరిచింది.
పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం వివాహ భోజనంబు వింతైన వంటకాలు అని వింటుంటాము. పాత సినిమాల్లో చూస్తుంటాం. అటువంటి ఆచారాలు ఈ మధ్య తిరిగి ప్రారంభమయ్యాయి. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన పాలూరిల కొత్త అల్లుడు రామకృష్ణ సంక్రాంతి పండుగకు మొదటి సంవత్సరం ఇంటికి రావడంతో 160 రకాల పిండి వంటలతో ఇంతైన విందును ఏర్పాటు చేశారు. పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం వివాహ భోజనంబు వింతైన వంటకాలు అని వింటుంటాము. పాత సినిమాల్లో చూస్తుంటాం. అటువంటి ఆచారాలు ఈ మధ్య తిరిగి ప్రారంభమయ్యాయి. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన పాలూరిల కొత్త అల్లుడు రామకృష్ణ సంక్రాంతి పండుగకు మొదటి సంవత్సరం ఇంటికి రావడంతో 160 రకాల పిండి వంటలతో ఇంతైన విందును ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా ఆ విందును చూసిన కొత్తలుడు అవాక్కయ్యారు. ఈ వినోదాన్ని తిలకించడానికి పరిసర కుటుంబాలు బంధువులు తరలివచ్చారు. మీరు తిన్నాను కదా ఇక్కడ ఎవరున్నారో మర్చిపోండి, మొత్తం ఎవరు లేరనుకోండి మీరు అంతే. ముందు ఒకరు పెట్టి ఆగండి, ఒకరికొకరు కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టాను. ఇలా చూడమ్మా, పెడతాను. లోపలికి వెళ్ళిపోగలరు. చూడ ఆయనకి ఏమి వస్తాయి తిరిగి బేగా తీసుకోండి ఇంకా అలగండి అక్కడ నోటి తిరిగించాడు. సూర్యప్రకాష్, మా తమ్ముడు నరేష్, పూర్ణల ద్వితీయ కుమార్తె మొదటి పండగ సందర్భంగా సుమంత్ రోషనీలకు 150 రకాల పిండి వంటలతో భోజనం పెట్టడం జరిగింది. మా అల్లుడికి మా కూతురికి ఈ విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరి దగ్గరండి వీక్షిస్తున్నారు. ఇవన్నీ తిన్నపోయినా బాగా
మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ రోజు ఉదయం మందేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి చిలుకమర్తి అనంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారికి అమ్మవార్లకు ఆలయంలో ఉన్నటువంటి బ్రహ్మేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వేద మంత్రాలతో స్వామివారి దర్శనం చేయించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ రోజు ఉదయం మందేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి చిలుకమర్తి అనంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారికి అమ్మవార్లకు ఆలయంలో ఉన్నటువంటి బ్రహ్మేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వేద మంత్రాలతో స్వామివారి దర్శనం చేయించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రావయామి దీపం దర్శయామి ధూపదీపానందార్పణః నైవేద్యం దత్వా నైవేద్యానందార్పణః తాంబూలపణః దివ్యశ్రీ నీరాజన ఘోరేభ్యః 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 हर हर महादेव शंभो शंकर नीलकंठ नित्य गंगाधर ओम राजाधिराजाग्ने साहिने नमो वैष्णवाय मे कामाय कामकामाय मह्यो कामेश्वरो वैष्णवो ददो भेराय वैष्णवाय महाराजाय नमः ओम ब्रह्मा ओम द्वाय ओम आत्मा ओम सत्य ओम सर्वं न पुराणमहान्तश्च उदयग्रहायां विश्वदशो तम यज्ञ संस्कारस्वं ब्रह्मत्वं विष्णुत्वं धत्वं प्रजापतिर्ला भोजोदयरुषा प्रजापतिं ब्रह्मभूर्भुवस्सुरा ईशानसर्वज्ञानामि ईश्वरो धनं सर्वस्तन्नमाब्दे नागेश्वरस्वरं वेदोक्त सुवर्णमन्त्रं प्रेमार्पणं सहस्र नमस्कारः अपराध नमस्कारां ब्रह्म सर्वं श्रीमा पार्वती नागेश्वरस्वामी देवतार्पणमस्तु श्री नागेश्वरस्वामिनः प्रसादं प्रणमामि सहस्रपरमादेवी शतमूला शतां सर्वं मे पापं दुर्गा समस्त मंगलानि ओम दक्षिण सर्व मंगलानि भवन्तु उमा पार्वती देवताभ्यो महान प्रतिदेशो निराजं दर्शयामः जय बोलो माता महारानी की जय पार्वती देवता अवादमृदानि विश्वत्तेन मित्रावरुणादिरेधे ओम या हरणैर्या विश्वायाश्च विश्वने बृहस्पतिप्रचोदास्तानामन्यन्तकं भासः फलं मनोरथफलं पुत्रपौत्रप्रबद्धस्मात् तस्मात् शिवं मे स्यातस्यान्तिम्रयश्वमे कल्पोक्तसम्पूर्ण सकलफलावाप्तिरस्तु नवो भवति जायमानोऽह्नां केतरदामे चक्रे देवेभ्यो विददात्यायं विचन्द्रमाय शरीरान दक्षते गवदेवते सा चतुष्पदे अष्टापदे नवपदे बहुवर्षे सहस्राक्षामरणेव्यामन्न कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नोर्गे प्रचोदयात् उमा पार्वती देवताभ्यो नमः सर्वोपचारैः पूजां समर्पयामि नमः ओम घोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते स्तवत्रयो रात्रे वाश्वे सानिधो अस्याव्यां प्रणेमहे विज्ञापदये स्वस्ति
बृहस्पति शांति 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 पूर्वोक्तयं मनशेन्द्राय श्रीमान काश्मीरगोत्रवोश्य वेंकट सूर्य सुब्रह्मण्य श्रीनिवास ब्रह्मदेस्य धर्मत्ते समेतस्य काश्मीरगोत्रवोश्य नागेश्वरनंदेस्य सर्वोत्तमानां शिवस्तगधेवे विजयाय लोकितं भारतीय मंदेशमस्मदेतानुग्रह सिद्ध्यर्थो परमहारे सर्वे सर्वं पार्वती बन्धेश्वरार्पणमस्तु। यत्र पूर्वे साध्या सन्ति देवाः यस्संभूतः पृथिव्यैरसाच्चा विश्वकर्मण समवर्ततानि यत्प्रष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य समाजानमग्रे पुरुषं महान्तम् मानस्य वर्णं नमसत्परस्तात् एकं विद्वान् अमृतः भवति नान्यः पन्था विद्यते यनाय चरसिनर्भे अन्तः अजायमाना बहुधा विजायते तस्मात् अजायन्त एके च भयान्तः अजत्यते तस्मात् जाता जावयः बाहुरान्यकृतः स्वयं सौन्द्रो अजायत मनसो जातः सूर्योऽजायत तथानुबलो ఇబ్బంది లేకుండా వాస్తవం సమర్పయామి
శ్రీ వెంకటస్వామి ఆనంద కర్పూర నీరాజనం దృశ్యామి రైనాంతం నీరాజనం దృశ్యామి రైనాంతం శుద్ధ ఆత్మస్వం దాతా పుష్పాఖ్యం ఆచార చక్రప్రభాంతరహిత नारायण महात्मा नारायण प्रो ज्योतात्मा नारायण नारायण ब्रह्म नारायण नारायण प्रो ख्याता नारायण ఒక నిమిషం ఉండండి ఒక నిమిషంలో వచ్చాను వెంకట సూర్య సుబ్రహ్మణ్య శ్రీనివాసాన్ని ధర్మపత్ని సమేత కనకాలపేట బైపాస్ సూర్యానగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువైయున్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గరగ నృత్యాలు, మేళతాళాల వాయిద్యాల నడుమ అమ్మవారి జాతరను ఘనంగా చేశారు. కనకాలపేట బైపాస్ సూర్యానగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువైయున్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గరగ నృత్యాలు, మేళతాళాల వాయిద్యాల నడుమ అమ్మవారి జాతరను ఘనంగా చేశారు.
ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారి ఆలయం వద్ద తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరూ సంపూర్తిగా అందరూ మరిసారేనండి. చీరగంటే ఎవరు లేరు కదండి, చీర తీసుకుని అదే అడుగుతున్నాండి. శ్రీనివాస ఎత్తరా ఎత్తరా అది ఎత్తరా
ఇంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.